దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రియ రక్షకుడును ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చక్కని రీతిలో దేవునిలో ఆనందిస్తున్నందుకు, ప్రభువుకి అత్యంత సమీపంగా మీరు చేరుతున్నందుకు, అంత మాత్రమే కాదు, చక్కని రీతిలో దైవ సందేశాలను ఆలకించి ప్రభువుని గణపరుస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. నాతో పాటు కలిసి చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సమయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు. రాకపోకల్లో, ఆలోచనలో, ఉద్దేశంలో మనల్ని భద్రపరుస్తున్నాడు. అన్ని విధాలుగా తన కృప ద్వారా మనల్ని ఆవరించి ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి నిత్యము కూడా మనము స్తోత్రాలు చెప్పే స్థితిలో మనం ఉండాలని మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. చక్కని రీతిలో మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, చాలా సంతోషం. నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీరు పంపిస్తున్న మెసేజ్ల ద్వారా నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు ఇస్తున్న సూచనలు బట్టి, సలహాలను బట్టి కూడా నేను దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కని రీతిలో మరి మనం ఈరోజు వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయాన్ని అడుగుదాం. చూడండి, వాక్యం చెప్పడానికి దేవుని సహాయం కావాలి, వినడానికి పరిశుద్ధాత్మ సహాయం కూడా కావాలి. దయించి మీ హృదయాలను తెరిచి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్య ప్రకారంగా మీరు నడవగలిగితే దేవుని కార్యాలని మీరు పొందుకొనడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీ హృదయాలు తెరవాలి. నేననే కాదు, ఏ సేవకుడు మాట్లాడినా, ఏ సేవకుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడినా ఖచ్చితంగా మన హృదయాలు తెరిచి ఆ మాటలను వినే ప్రయత్నాన్ని మనం చేయాలి. ప్రభు అటు కృప మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాల సమయంలో నేను ప్రేయర్లో గడిపినప్పుడు దేవుడు నాకు ఒక తలంపును కలగజేశాడు. తర్వాత నా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మరి కొంత సమయంలో నేను బండి మీద వస్తున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు బాగా ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుని వాక్యంలో ఏం నేర్చుకోవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడని నేను ప్రార్థన చేసుకుంటూ బండి మీద వస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు నాకు కలగజేసిన తలంపులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపుతో ఈ వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క వర్తమానాన్ని ప్రార్థనాపూర్వకంగా విని దేవుడు తన కృపతో మిమ్మల్ని బలపరచులాగున, దేవుడు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింప చేయులాగున, దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకము మీ జీవితంలో విడుదల చేయులాగున దయచేసి మీరందరూ కూడా విశ్వాసంతో ఈ మాటలను మీరు వినాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దయించి లేఖన భాగాల్ని తెరవగలిగితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నిన్నొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఒకసారి మరలా నేను చదవగా మరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వచనాన్ని ధ్యానిద్దామా? ప్రార్థనాపూర్వకంగా దయచేసి ఈ వచనం మీద మీ యొక్క ఆలోచనలు పెట్టాలని ప్రభు పేరట కోరుతున్నాను. చూడండి, యెషయా గ్రంథము 43:18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. భక్తుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట. ఏ సందర్భంలో మాట్లాడాడో అదొకసారి మీరు అధ్యాయం అంతా కూడా మీరు బాగా పూర్తిగా చదవగలిగితే యాకోబు గురించి, ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు, వారి నిమిత్తం ప్రవచనాత్మకంగా దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు, యెషయా భక్తుడి ద్వారా వారికి అద్భుతమైనటువంటి రీతిలో విడుదల చేస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి మాటలు. జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు శక్తివంతమైనటువంటి మాటలు.
దేవుని మాటలు జీవ సంబంధమైనటువంటి మాటలు. దేవుని మాటలు మనలను ఆదరించగలిగినటువంటి మాటలు. దేవుని మాటలు మనలను స్థిరపరచగలిగినటువంటి మాటలు. దేవుని మాటలు మనలను అభివృద్ధిలోకి తీసుకుని రాగలిగినటువంటి మాటలు. దేవుని వాక్యాన్ని చాలామంది తృణీకరించి మాట్లాడతారు, కొంచెం కించపరిచి మాట్లాడతారు, లేకపోతే విషం జల్లడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క విధానాలన్నీ కూడా ఇతర విశ్వాసాల్లో కాదు, మన క్రైస్తవులలోనే ఇలాంటి విధానాలు ఉండడం అనేది కొంచెం దుఃఖించవలసినటువంటి విషయం. దేవుని మాటలు జీవం కలిగినటువంటి మాటలు. మర్చిపోకూడదు ఈ మాట ఎప్పుడు కూడా. ఆకాశము గతించును భూమి గతించిపోనేమో కానీ నా మాట ఒక్కటి కూడా తప్పిపోదని దేవుడు మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నా, మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడైన, ఆ మాటను స్థాపించగలిగినటువంటి దేవుడైన ఆయన అబద్ధమాడుటకు మనుషుడు కాదు, పశ్చాత్తాపపడుటకు నరుడు కాదని లేఖన భాగాల ద్వారా దేవుడు మాట్లాడించినటువంటి మాటలు బాగా వినాలి. ఆయన మాట నీతి, ఆయన మాట సత్యం, ఆయన మాట జీవం, ఆయన మాట ఆత్మ అని కూడా యోహాను సువార్త 6:63లో మీరు చూడగలచ్చు. నా మాట ఆత్మ సంబంధమైనది అంటాడు. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలను జీవ సంబంధమైనటువంటి స్థితిలో మనం ఆస్వాదించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. కొంతమంది భక్తి ఎలా కొనసాగిస్తున్నారంటే అక్షరానుసారమైనటువంటి భక్తి. అది చాలా ప్రమాదం. అంటే ఏంటి, వాళ్ళకి అక్షరం తెలుసు, మొత్తం వాక్యాన్ని అంతా కూడా మెమరీలో పెట్టుకుని ఉంటారు. టకా వచనాలు చెప్తారు, టకా ఉపదేశిస్తారు. ఏదన్నా వ్యతిరేకత వచ్చినా వెంటనే దాని నిమిత్తం మాట్లాడగలుగుతారు. చాలా వ్యత్యాసం ఉంటుంది అక్షరానుసారమైనటువంటి భక్తికిని ఆత్మానుసారమైనటువంటి భక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నువ్వు వాక్యాన్ని అక్షర రూపంగా చెప్పు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. విన్నటువంటి వారు ఆనందిస్తారు, విన్నటువంటి వారు చప్పట్లు కొడతారు, విన్నటువంటి వారు అన్ని విధాలుగా ఉత్సాహపరచబడతారు. కానీ వారి జీవితంలో దేవుని కార్యాలు జరగడం అనేది చాలా కష్టం. ప్రభునందు పిల్లరా, దేవుని మాటను ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో బోధించాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో వినగలిగే ప్రయత్నాన్ని మనం చేయాలి. దేవుడే ఈ సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు దేవుడని మనమే నిరూపించనక్కర్లే. ఆల్రెడీ నిరూపింపబడింది 2023 సంవత్సరాల క్రితం. మనం కొత్తగా నిరూపించిన అవసరం లే. ఆయన మరణించాడు, శిలువ శ్రమలను అనుభవించాడు, రక్తాన్ని చిందించాడు, 3వ దినమున పునరుద్ధానుడై మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళను విరిచి ఆయన సజీవుడుగా ఇప్పటికీ కూడా మన మధ్యన సంచరిస్తున్నటువంటి విధానం బైబిల్లోనే మనకి స్పష్టంగా తెలియజేయబడింది. అది రుజువు చేయబడింది. మళ్ళీ మనం దాని గురించి ఏమీ కూడా ఎవరి దగ్గర ఒప్పింప చేయవలసినటువంటి పని లేదు. లోకంలో మన సాక్షులం. ప్రభునందు పిల్లలు, ప్రభు చెప్తున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు సాక్షులై ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? మనం క్రీస్తుకు సాక్షులుగా మనం మాట్లాడాలి, క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతకాలి. మనలతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు స్వభావము, అపోస్తులుడైనటువంటి పౌలు గారు చక్కని మాటలు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు పోలిక మీలో ఉండాలని. తర్వాత గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు, క్రీస్తు పోలిక మీలో కనపడవలనని నేను మీ నిమిత్తము ప్రసవ వేదన పడుచున్నానంటాడు. అంత గొప్ప ఆ సేవకుడండి. సేవకులు ప్రసవ వేదన పడాలి ఆత్మల రక్షణ కొరకు. సేవకులు ప్రసవ వేదన పడాలి సాక్షులను సంపాదించుకున్నటకు. సేవకుడు ఏమంటున్నాడండి అక్కడ పౌలు గారు, మీరు క్రీస్తు స్వరూప్యత ధరించుకోవాలని, కలిగి జీవించాలని నేను మీ నిమిత్తం ప్రసవ వేదన పడుచున్నానంటున్నాడు. బాగా వినాలి. మనం ఎవరు? ఈ లోకానికి వెలుగు, మనం ఈ లోకానికి సాక్షులం అనే సంగతిని మర్చిపోవడానికి వీల్లేదు. ఈ మాటలన్నిటిని మీ హృదయంలో భద్రపరచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మంచిది. లేఖన భాగాన్ని మనం ధ్యానించాం. ఏ లేఖన భాగాన్ని? యెషయా గ్రంథం 43:18-19 వచనాలు. మునుపటి వాటిని ఏమంటున్నాడు దేవుడు అక్కడ? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతుల గురించి తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి క్రియను చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, మీరు దాన్ని ఆలోచించరా? తర్వాత అంటున్నాడు, నేను అరణ్యములో త్రోవ కలగ చేస్తాను. తర్వాత అంటున్నాడు దేవుడు, నేను ఎడారులలో నదులను ప్రవహింప చేస్తాను. ఇది యెహోవా వాక్కు, దేవుని మాట. ప్రభునందు ప్రియులారా,
ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ యొక్క వచనాలలో 2 వచనాలు మీరు గమనించగలిగితే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు విచారించకుడి, తలంచుకొనకుడి, తర్వాత ఏమంటున్నాడు, జ్ఞాపకం చేసుకొనకుడి. మనం విశ్వాస జీవితంలో ఎలాగుంటున్నామంటే, ఏది మర్చిపోవాలో అది మర్చిపోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా మనం అపవాది చేత నడిపింపబడుతున్నామంటే, ఏది మర్చిపోవాలో అది మర్చిపోం, అదే గుర్తెట్టుకుంటాం. ఏది జ్ఞాపకం పెట్టుకోవాలో అది జ్ఞాపకం పెట్టుకోం, అది మర్చిపోతాం. ఎంత భయంకరమైన ఆత్మీయ జీవితంలో ఇది. ఈరోజు ఈ వచనాన్ని మీరు చదువుతున్నారు కదా, ఈ వచనం మీద నేను చాలా సందర్భాల్లో వాక్యాలు చెప్పడం జరిగింది. మరలా దేవుడు నాకు ఎందుకో ఈ ప్రేరేపణ కలగజేశాడు, అంతనే మీతో నేను పంచుకుంటున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతుల గురించి విచారించకండి. డి అనే మాట వచ్చిందంటే ఎక్కడన్నా దేవుడు కమాండ్ అని అర్థం అనమాట. చింతించకుడి, ప్రార్థించుడి, విలపించుడి, విజ్ఞాపన చేయుడి అని ఉందనుకోండి, ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఆజ్ఞ వస్తుంది. ఏ ఆజ్ఞ? ఈరోజు దేవుడు మనకి ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మునుపటి జరిగినటువంటి విషయాలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు. పూర్వకాలపు సంగతుల గురించి మీరు విచారించుకోవద్దు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కుటుంబాలలో చాలా తగాదాలు ఎందుకు వస్తున్నాయంటే, గతాల గురించి మాట్లాడుకోవడం, భార్య భర్తలు గతాల గురించి మాట్లాడుకోవడం, పూర్వకాలపు సంగతులను బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని అవేవో గొప్ప మధుర స్మృతుల్లాగా జ్ఞాపకానికి తెచ్చుకుని భార్య భర్తల మధ్యన సంభాషణలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా అగాధాలు ఏర్పరచబడి అన్ని విధాలుగా వారి యొక్క కుటుంబ జీవితంలో అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఈ లక్షణాలు కలిగి ఉండడం వల్ల. అస్తమాటికి గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అస్తమాటికి పూర్వకాలపు సంగతుల గురించి విచారించుకోవడం. కుటుంబం నిమిత్తం దేవుడు కొత్త కార్యాలు, నూతన కార్యాలు జరిగించి ఆ కుటుంబాలను అభివృద్ధి పరచాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే, అస్తమాటికి జరిగిన వాటి గురించే మాట్లాడుకుంటూ కాలయాపన చేసుకుంటూ సమయాన్ని వృధాపరుచుకున్నటువంటి పరిస్థితుల్లో నేటి దినాలలో కుటుంబాలు ఉండడం అనేది విచారించవలసినటువంటి విషయం. అందుకనే కుటుంబాలు అభివృద్ధి చెందడం లేదు. ప్రభునందు ప్రియులారా, కుటుంబాలు అభివృద్ధి చెందాలి, కుటుంబాలలో ప్రోత్సహించుకోవాలి. తప్పు చేయనటువంటి వారు ఎవరు ఉండరు. ఎవరో ఒకరు ఏదో సందర్భంలో ఏదో విధానంలో తప్పటడుగులు వేస్తానే ఉంటాం. వాటిని సరి చేసుకుంటూ ప్రతి తప్పును కూడా నువ్వు గుర్తించి మరలా ఆ తప్పును చేయకుండా దేవుడిచ్చినటువంటి కృపతో నువ్వు నింపబడి ఆయనకు మరలా సమీపంగా నువ్వు చేర్చబడి దేవుడిస్తున్నటువంటి నూతనమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు అనుభవించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది జ్ఞాపకానికి పెట్టుకోవాలి. అది జ్ఞాపకం పెట్టుకో. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది నా జీవితంలో? నాకేనా ఇన్ని కష్టాలు? నాకేనా ఈ కోర్టు కేసులు? నాకేనా ఇలాంటి వ్యతిరేకతలు? నాకేనా నిరుత్సాహం? ఎందుకు ఇలాగ నేను ఒంటరి స్థితిలో ఉండిపోయాను అని నిన్ను నీవు గద్దించుకుంటూ, చాలామంది తెలియకుండానే వారిని గద్దించుకుంటారు. బాగా వినాలి. సెల్ఫ్ కండెమ్నేషన్ ఈజ్ ద ఈవిల్ స్పిరిట్. మనం గద్దించుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మనల్ని మనం శిక్షించుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మనల్ని మనం తృణీకరించుకోవడం అనేది అది అపవాది ఆడుతున్నటువంటి ఆట. ప్రభునందు ప్రియదేవుని బిడ్డ, మనల్ని మనం గద్దించుకోకూడదు, మనల్ని మనం శపించుకోకూడదు, మనల్ని మనం తృణీకరించుకోకూడదు. నీ నిమిత్తం వెలచల్లించబడింది, నీ నిమిత్తం రక్తం చిందింపబడింది. నీ శాపము నిమిత్తం, నీ పాపము నిమిత్తం, నీ భారము నిమిత్తం, నీ రుగ్మత నిమిత్తం, నీ పోరాటము నిమిత్తం, ప్రతి విధమైనటువంటి బలహీనతల నిమిత్తం 2023 సంవత్సరాల క్రితం నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలియాగము ద్వారా మన యొక్క ప్రతి బలహీనత, ప్రతి బంధకం, ప్రతి రోగం, ప్రతి భారం కొట్టివేయబడిందనే సంగతిని మనం విశ్వసించాలి. ఎంతకాలం భారం మోసుకుంటూ వెళతావు? వెనక్కి చూసుకుంటూ నువ్వు ముందుకెళ్ళవు తెలుసా? బాగా వినాలి. వెనక్కి చూసుకుంటూ నడిచేవా ప్రమాదాలు జరుగుతాయి, ముందుకు నడవలేవు. అందుకనే బాగా గమనించాలి. మనం నడిచేటప్పుడు ముందు ఎక్కువ చూడాలి. మన ఫోకస్ ఇప్పుడు మన భవిష్యత్తు మీద ఉండాలి. అస్తమాటికి జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవడం, అదేదో పెద్ద ఎక్స్పీరియన్స్లు అని చెప్పుకుని మాట్లాడడం, ఇలాంటి మోటివేషనల్ స్పీచ్లు ఎక్కువగా వింటున్నారు చాలామంది. మోటివేషన్ స్పీచ్లు వేరు, ఆత్మ సంబంధమైనటువంటి బోధలు వేరు. బాగా వినాలి. మోటివేషనల్ స్పీచ్లు చేయడానికి దేవుడు సేవకులను ఎన్నుకోలే. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో మాట్లాడాలి. దేవుని కృపను మనం ప్రకటించాలి. అంతేగాని ప్రతిదానికి కూడా మనం ఏదో స్ఫూర్తిదాయకంగా మాట్లాడడానికో, ఎవరిని ఉత్తేజపరచు మాట్లాడడానికో దేవుడు మనల్ని ఎన్నుకోలే. దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు అనేక మంది జీవితాలలో గొప్ప ఉజ్జీవ జ్వాలలను మండించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని మనకి ఇచ్చాడు.
ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. కొంతమందికి అస్తమాటికి కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునే అలవాటు. దానివల్ల శత్రుత్వాలు కదండి, శత్రుత్వాలు, సహవాసాలు శత్రుత్వాలు, సంఘ విశ్వాసుల మధ్యన శత్రుత్వాలు, సేవకుల మధ్యన శత్రుత్వాలు, కుటుంబీకుల మధ్యన శత్రుత్వాలు, అస్తమాటికి జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం, పదే పదే వాటి అందే మనస్సును నిలుపుకోవటం. ఈరోజు నీకు మనశ్శాంతి ఎందుకు దొరకడం లేదు తెలుసా? గతం గురించి ఎక్కువగా ఆలోచించటమును బట్టి. నీ జీవితంలో ఎందుకు విజయాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు తెలుసా? నువ్వు పోరాడవలసినటువంటి స్థితిలో ఉండవలసిన నీవు పోరాటమును విడిచి వెనక్కి చూసుకుంటూ నిలబడి అక్కడ ఆగిపోయింది నీ ఆత్మీయత. జాగ్రత్త, నువ్వు పోరాడాలి, అపవాది ఎదురుగా నిలబడాలి, అపవాదిని జయించడానికి దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి, దేవుడిచ్చే నూతనమైన అభిషేకంతో నువ్వు నింపబడాలి, దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడాలి. అంతేగాని ఒక చోట నువ్వు అలా ఆగకూడదు. నీ ఆత్మీయ జీవితంలో సాగుతూ ముందుకు వెళుతున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి విజయాలు దేవుడు నీ జీవితంలో కలగజేస్తాడు. నువ్వు అడిగేయడమే నీ పని, విజయం ఆయన ఇస్తాడు. నేను అదే చెప్తా, అడిగేయి, ధైర్యంగా అడిగేయి, విశ్వాసంగా. అంతేగాని వెనకడుగు వేస్తూ వెనక చూసుకుంటూ అవుద్దా లేదా, ఇలా చేద్దాం అలా చేద్దాం కూర్చుని ఆలోచించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. మన ద్వారా పని జరగాలి, మన ద్వారా అన్ని విధాలుగా కూడా కార్య సిద్ధి జరగాలి. దేవుడు తన కృపను మనకి ఇచ్చాడు. ధైర్యంగా మనం అడుగు వేయగలిగితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. భయపడద్దు. అందుకని అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులు. ఎప్పుడో మాట్లాడతారు కొంతమంది. మా ముత్తాతలండి మీసాలకు సంపంగను నెట్టేవారు అంటారు కొంతమంది. ఇప్పుడు చూస్తే తాగడానికి నీళ్లు కూడా లేవు నీ జీవితంలో. అస్తమాటికి ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతూ? ఒకప్పుడునండి నేను జమీందారునండి, ఇప్పుడు బేకారులా ఉన్నావు. పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడవు నువ్వు. ఒకప్పుడండి మా ఫ్యామిలీ మెంబర్స్ రాయల్ ఫ్యామిలీ అండి, ఇప్పుడంటే ఇలాగ అయిపోయింది. కానీ ఒకప్పుడు నువ్వు రాయల్వో లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తి. దీన్ని చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. పూర్వకాలపు సంగతులు అంటే మునుపటి అంటే నిన్నటి జరిగినాయి. పూర్వకాలపు సంగతులు అంటే ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని, ఒకప్పుడు నేను కారులో తిరిగేవాడిని, ఒకప్పుడు నా దగ్గర బాగా దండిగా డబ్బులు ఉండేవి, ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని, ఒకప్పుడు ఇంత అందగాడిని, ఒకప్పుడు మేము ఇలాగా అలాగా. ఒకప్పుడు గొడవలు వద్దు. ఇప్పుడు ఏంటి, నువ్వు ఎలాగుంది నీ ఆత్మీయత, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అదే రియాలిటీ. ఆ ట్రూత్లోకి నువ్వు రావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు విమోచింపబడాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియాలి. ఏ స్థితిలో నువ్వు సత్యాన్ని కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఉన్నదాంతలోనే నువ్వు సత్యాన్ని కలిగి ఉండాలి. సత్యం అనేది డబ్బున్నోడి దగ్గరికి వెళ్తుంది, పేదవాడి దగ్గరికి వెళ్దానికి లేదు. సత్యం ఎవరి దగ్గరికైనా వెళ్తుంది. ఒకవేళ నీ జీవితంలో సత్యాన్ని కలిగి లేకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నది వ్యర్థమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, సత్యాన్ని కలిగి జీవించు, సత్యాన్ని అనుసరించి నువ్వు జీవించు. అస్తమాటికి జరిగిన విషయాలు ఒకప్పుడులాగా అవన్నీ వద్దు. అన్నీ మాట్లాడుకోండి, కానీ వాటిలోనే ఆగిపోవద్దు. అవన్నీ సాక్ష్యాలకి పనికొస్తాయి తప్ప ఇప్పుడు నువ్వెవరు, ఏ స్థితిలో నువ్వు అడుగేయాలి, నీ భవిష్యత్తు నిమిత్తం నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ భవిష్యత్తుని ఆశీర్వదించడానికి దేవుని సహాయాన్ని ఎలా పొందుకోవాలి, నేను భవిష్యత్తులో నేను, నా కుటుంబం, నా పరిచర్య, నా సేవ స్థిరపరచబడాలంటే నేను ఏ విధంగా అడుగేయాలి అనే ఆలోచనలు మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పూర్వకాలపు సంగతులను గురించి విచారించుకుంటూ, ఎందుకు నా జీవితం ఇలాగైంది, నా జీవితం ఎందుకు ఇలాగైంది, నాకే నా కష్టాలు, నాకే నా ఇబ్బందులు, నన్ను అర్థం చేసుకునేవారు లేరా, నన్ను ఆదరించేవారు లేరా, నన్ను ఓదార్చేవారు లేరా, లేకపోతే నాకు బలమునిచ్చేవారు లేరా, నాకు ఎలాగైనా సరే ఒక మోటివేషన్ కావాలని చెప్పి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నావేమో. మోటివేషన్ అనేది ఒక క్షణం లేకపోతే ఒక సమయానికి పనిచేస్తుంది. కానీ నీ జీవితంలో దేవుని వాక్యం చేతను నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం చేతను నింపబడినప్పుడు, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన నేను కలిగి ఉన్నప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎంతమంది మనకి శత్రువులుగా నిలవబడినా దేనికి మనం భయపడం. ఈరోజు మనలను డబ్బు విడిచిపెట్టొచ్చు, ఆస్తి విడిచిపెట్టొచ్చు, అంతస్తు విడిచిపెట్టొచ్చు, భోగభాగ్యాలు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, మనల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళినా మనం ఒంటరిగా ఉన్నా దేవుడు మాత్రం విడుదల పెట్టనండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను విడువను. ఏమంటున్నాడు? నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు వాగ్దానం చేశాడు మనకి. అన్నీ విడిచిపెడతాయి, మనల్ని అందరూ విడిచిపెడతారు, మనల్ని అందరూ వెలేస్తారు, మనల్ని అందరూ శపిస్తారు,
కానీ నేను ప్రకటించే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు, విస్మరించేవాడు కాదు. నువ్వు బాధపడితే చూస్తున్నవేవాడు కాదైనా, నువ్వు కృంగిపోతే నేను ఇంకా కృంగదీసేవాడు కాదైనా, నువ్వు ఒంటరితనంలో ఉంటే నేను ఇంకా ఒంటరితనంలోనే విడిచిపెట్టేవాడు కాదైనా, నువ్వు అనాథగా ఉంటే ఇంకా అనాథగానే ఉండాలని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడు కాదైనా, నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు, నీ పట్ల శ్రేష్టమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా స్థిరపరచుటకు గొప్ప ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నమ్ముతున్నావు ఇది? అస్తమాటికి నిన్ను నీవు శిక్షించుకోవడం, అస్తమాటికి నిన్ను నీవు పనిష్ చేసుకోవడం, అస్తమాటికి నిన్ను కృంగ తీసుకుని మాట్లాడడం, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని అనుకోవడం చాలా పొరపాటు. అది సైతాను మాటలు. కొంతమంది సైతాన్లా మాట్లాడతారు తెలుసా, నా బ్రతికింతేనండి. ఎంత చక్కగా చెప్తారో దానివల్ల ఏమైనా సింపతి వస్తుంది అనుకుంటారేమో మనుషుల నుంచి. అలా మాట్లాడేస్తుంది. ఎక్కువ సింపతి గెయిన్ చేయొద్దు మనుషుల దగ్గర, చాలా డేంజరస్ స్పిరిట్ అది. కొంతమందికి ఇది అలవాటు, సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నన్ను అందరూ సింపతిగా చూడాలి, నా మీద అందరూ కనికరపడాలి, నా మీద అందరూ జాలి పడాలి, నన్ను అందరూ నేను కంఫర్ట్ జోన్లో ఉండాలి. అది చాలా డేంజరస్ స్పిరిచువల్ లైఫ్. జాగ్రత్త. చాలా క్రైసిస్లో ఉంటుంది నా ఆత్మీయ జీవితం. నువ్వు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎవరున్నా లేకున్నా, నీ జీవితంలో ప్రభువుని కలిగి నువ్వు బ్రతుకు. నువ్వు మాట్లాడుతున్న మాట విశ్వాస సంబంధమైన మాటగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట జీవ సంబంధమైన మాటగా ఉండాలి. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు విశ్వాసంతో నువ్వు వేయాలి. అందుకనే పౌలు ఏమంటాడు తెలుసా, నేను వెలిచూపుని బట్టి వెళ్ళడం లేదు, విశ్వాసంతో నేను అడుగు వేస్తున్నాను అంటాడు. వెలిచూపుని బట్టి కాదు, విశ్వాసంతో అడుగు వేయాలి. నువ్వు దేవుడిచ్చిన విశ్వాసం అది. మనం ఎవరందు విశ్వాసం ఉంచాలి, ఎవరి నిమిత్తం మన విశ్వాసంలో కొనసాగాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు మనం చూడాలని లేఖనాలు తెలియపరుస్తుంది. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అండి. అటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలని అనుభవిస్తాం. తర్వాత వచనంలో ఏమంటున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. రిసీవ్ ద హోలీ అనాయింటింగ్ రైట్ నౌ. ఈరోజు అద్భుతమైన మాటను పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ప్రవచనాత్మకంగా మీరు స్వీకరించాలని కోరుతున్నాను. ఇదిగో నేనొక నూతనమైనటువంటి కార్యమును చేయుచున్నాను. దేవుడు నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాన్ని చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెన్. నిన్ను నూతనపరచడానికి, నీ బ్రతుకును నూతనపరచడానికి, నీ కుటుంబాన్ని నూతనపరచడానికి, నీ సేవను నూతనపరచడానికి, నీ బిజినెస్ని నూతనపరచడానికి, నీ ఆలోచనలు నూతనపరచడానికి, నీ అడుగు జాడలను నూతనపరచడానికి, నీ ఉద్దేశాలను నూతనపరచడానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది దేవుని మాట. నమ్మిన వారు నాతో పాటు ఆమెన్ అని చెప్పాలి. ఆమెన్. ఇది దేవుని మాట. ఇదిగో నేనొక నూతనమైనటువంటి క్రియను చేయబోతున్నాను, నూతన కార్యాన్ని చేయబోతున్నాను. ఏ కార్యం అది? దైవ కార్యం. నీ జీవితంలో దైవ కార్యం చేయడానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ కార్యాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటావో తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం మానివేసినప్పుడు, పూర్వకాలపు సంగతుల గురించి విచారించడం మానివేసినప్పుడు, అస్తమాటికి నిన్ను నీవు శిక్షించుకోవటం మానివేసినప్పుడు, అస్తమాటికి నిన్ను నీవు కృంగదీసుకోవడం మానివేసినప్పుడు దేవుడు నీతో చెప్పుతున్నటువంటి మాట, ఇదిగో నేనొక నూతన కార్యమును నీ జీవితంలో చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాను. ఎప్పుడో పైనున్న వాటిని నువ్వు విడిచినప్పుడు, మరిచినప్పుడు, ప్రతి విషయంలో కూడా అపవాది చేత నడిపింపబడుతున్నటువంటి నీవు ప్రభు చెంతకు చేరినప్పుడు, నీ ఆలోచనల చేత, నీ యొక్క బలహీనతల చేత, నీకున్నటువంటి ప్రతి రుగ్మతల చేత, నీ మీద ఉన్నటువంటి ప్రతి భారాన్ని అంతటినీ కూడా విడిచి ప్రభువుని హత్తుకుని నువ్వు జీవించగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయిందంట. చూడండి, నెక్స్ట్ టైం అన్నాడు చూడండి, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? ఇప్పుడే స్టార్ట్ అయింది అది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది నీ జీవితంలో నూతన కార్యం. ఇప్పుడే అంకము ప్రారంభించబడింది. ఇప్పుడే నూతన కార్యము నిమిత్తం ఒక విత్తనము విత్తబడి ఉన్నది నీ జీవితంలో.
నీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో విషయంలో కావచ్చు, నీ ప్రార్థనా జీవితంలో కావచ్చు, నీ వ్యాపార రంగంలో కొనసాగుతున్న పరిస్థితిని బట్టి కావచ్చు, లేకపోతే నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి గందరగోళానంతటి నిమిత్తమో దేవుని చెంతకు చేరి, ప్రభువా ఆ విషయాల నిమిత్తం ఇంక నుండి నేను విచారపడదలుచుకోలేదు, ఆ విషయాల నిమిత్తం నేను మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి వీల్లేదు నాయనా అని నువ్వు ప్రభు చెంతకు చేరినప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది నీ జీవితంలో. నువ్వు ఆయన చట్టు నువ్వు తిరిగి అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చాలా చక్కని మాటలు చెప్తాడు. అనుకూలమైనటువంటి సమయం, ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టాడు దేవుడు. అనుకూలమైనటువంటి సమయం అంట. దేవుడు నీకు అనుకూలమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేశాడు. నీ కుటుంబం నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, నీ భవిష్యత్తు నిమిత్తం, నీ వ్యాపారం నిమిత్తం, నీ ఉద్యోగం నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం, నీ భవిష్యత్తు ప్రణాళికల నిమిత్తం దేవుడు నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళికలు తెలుసా? చూడండి, నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను ప్రవహింపచేయుచున్నాను. అసలు ఎవరి వలన సాధ్యమవుద్దండి? ఒక అడవిలో మనం ఎక్కడైనా దారిని కనుగొగలుగుతామా? బాగా ఆలోచించేయండి. ఎడారిలో ఎక్కడైనా మనం దారిని కనుగొనే పరిస్థితి అయితే మనకు ఉంటుందా? తర్వాత ఎడారిలో అంట నదులను ప్రవహింపచేస్తాడంట ఆయన. అంటే అర్థం ఏంటి? అరణ్య అనుభవంలో వెళుతున్నటువంటి నీ జీవితం ఏ దిక్కుకు వెళ్ళాలో, ఏ గమ్యానికి చేరాలో, ఏ దారి కానరాక అరణ్యములో అల్లాడిపోతున్నటువంటి నీ జీవితం వైపు దేవుడు తన చేతుల్ని చాచి, ఇదిగో నేను అరణ్యములో నీకు మార్గాన్ని ఇవ్వబోతున్నాను. ఎడారుల్లో, నదుల్లో ఎండమావులు కదండి, ఎడారి ఎలా ఉంటుంది? ఎండమావులు, నీడ దొరకదు, ఆదరణ ఉండదు, ఓదార్పు ఉండదు, దిగులు, దుఃఖము, అలాంటి ఎడారి అనుభవంలో ఉన్నటువంటి నీ జీవితంలోకి పరవళ్ళు తొక్కుతూ జీవనదులను ప్రవహింప చేయడానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఎడారిల్లో నదులను ప్రవహింప చేసే దేవుడు. ఎడారిల్లో అసలు ఏ ఆదరణ ఉంటుందండి? ఎండ మలబలా మాడిపోతాం కదా, నీడ దొరకదు, దాహం నిజమే, ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అరణ్యంలో మనం ఉంటున్నప్పుడు ఏ దారికి వెళ్ళాలో, ఏ గమ్యానికి చేరాలో, ఎవరు చేయూతనిస్తారో ఎటువంటి ఆదరణ ఉండదు, ఎటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనిటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక మార్గమును మీకు నేను కలగజేయబోతున్నాను. నేనే మార్గమును. ఎవరు ఆ మార్గం? ఆ మాట చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారండి. అందుకనే అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానంటున్నాడు. ఆయనే మార్గం. మనకు మార్గాన్ని కలగజేసేది ఆయనే. ఆయనని పట్టుకుంటే చాలు, మనల్ని ఎక్కడికి నడిపించాలో ఆయనకి తెలుసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి తెలుసు నేను ఎక్కడ స్థిరపరచాలో, ఆయనకి తెలుసు నేను ఎక్కడ హెచ్చించాలో, ఆయనకి తెలుసు నేను ఎక్కడ ఆశీర్వదించాలో. ఇక్కడ అంటున్నాడు మరొక మాట, ఎడారిలలో నదులను ప్రవహింపచేస్తాడు. ఎండినటువంటి అనుభవాలు కదా, ఎండిపోతున్నటువంటి అనుభవాలు. మా జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎండినటువంటి అనుభవాలు, అరణ్య అనుభవాలను ఎదుర్కొంటున్నాను. కానీ మేము ఎంత ఆనందంగా ఉంటామో తెలుసా? ఎన్నో పరిస్థితులు మాకుంటాయి, ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. నేనైతే ఒకటే ఆలోచించుకుంటా, దేవుడు ఉన్నాడు నాకు నా లైఫ్లో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, నాకు సంఘం లేదు, పరిచర్య సరిగ్గా వెళ్ళదు, కానీ నేను చాలా ఆనందంగా ఉంటా. కారణం ఏంటో తెలుసా? నేను ఆధారపడుతున్న దేవుణ్ణి, నన్ను ఆధారం చేసుకుంది దేవుణ్ణి. నా కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని ఇచ్చి నా భారములన్నింటినీ తొలగించినటువంటి దేవుడు, నన్ను అన్ని విధాలుగా కూడా ఆయనకు సమీపంగా మార్చుకున్నటువంటి దేవుడు ఆయన. అటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని నా జీవితంలోకి నేను ఎప్పుడైతే స్థిరపరచుకున్నానో, నా యొక్క జీవితంలో నేను దేనికి దిగులు పడి, నాకు తెలుసు అరణ్యంలో మార్గాన్ని కలగజేసేది ఆయనే, ఎడారుల్లో నదులను ప్రవహింప చేయగలిగినటువంటి వాడు ఆయనే. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో ఉంది నీ ఆత్మీయత? ఏ మార్గాల్లో వెళ్ళాలో తెలియటం లేదా? ఏ గమ్యానికి చేరాలో తెలియడం లేదా? ఎడారి వంటి అనుభవాల్లో సతమతం అవుతూ ఆదరణ లేక నిరాదరణ చేత నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీకు మార్గాన్ని కలగచేయడానికి, నేనున్నాను నీకు సమృద్ధినివ్వడానికి, నేనున్నాను నిన్ను ఆశీర్వదించడానికి, నేనున్నాను నిన్ను స్వస్థపరచడానికి, నేనున్నాను నిన్ను అన్ని విధాలుగా బలపరచడానికి. నువ్వు ముందు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు అంటున్నటువంటి మాట, మునుపటి వాటిని జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు, పూర్వకాలపు సంగతుల గురించి నువ్వు ఏమీ విచారించొద్దు. నీ కొరకు ఆల్రెడీ నేను నూతన కార్యాన్ని చేయడం ప్రారంభించాను,
నీ అరణ్య అనుభవంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని నేను అద్భుతమైనటువంటి స్థితిలో నేను నడిపించబోతున్నాను. ఎండినటువంటి నీ జీవితంలో, ఎడారి వంటి అనుభవంలో ఉన్నటువంటి నిన్ను అద్భుతమైనటువంటి జీవనదులను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రవహింపచేయడానికి నేను సమర్థుడనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ, దేవుని మాటను అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా నువ్వు తీసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. అందుకనే పౌలు అంటాడు, మునుపటి వాటిని మరిచి వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుతూ ఉన్నాను అని మాట మాట్లాడు. వెనక ఎన్నో చేశాడు ఆయన. ఆ యొక్క అధ్యాయం మొత్తం మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదవండి. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు అన్ని, తన జీవితంలో ఎలాగున్నాడు, ఏ విధంగా నడిచాడు, ఎంత గొప్పవాడు, ఎంత ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు అని చెప్తూ అన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. నా జీవితంలో నేను ఒకప్పుడు చాలా గొప్పవాడిని, చాలా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడిని, ధర్మశాస్త్రపు విధానాలు ఎరిగినటువంటి వాడిని, నాకు ఎంతో ఉపదేశం తెలుసు. కానీ వాటన్నిటినీ మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. నా గమ్యం యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు నువ్వు గొప్పదానివే, గొప్పవాడివే, ఒకప్పుడు నువ్వు ఎంతో ఉన్నతమైన వాడివే, లేకపోతే ఒకప్పుడు నువ్వు పేదవాడివే, దిగులతోటే ఉన్నావు, ఎందరితో బాధింపబడ్డావు, ఎందరితో దగా చేయబడ్డావు, మోసం చేయబడ్డావు. అస్తమాటికి వాటిని తలచుకోవద్దు. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో బాధ పెట్టారని, ఎవరో ఏదో నష్టాన్ని కలగజేశారని అక్కడ ఆగిపోయిందేమో నీ ఆత్మీయ జీవితం. వాటి వైపు చూడొద్దు, నువ్వు ముందుకు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు. విశ్వాసం గుడ్డితనాన్ని కలగజేయదండి, జాగ్రత్తగా వినాలి. విశ్వాసము గుడ్డితనాన్ని కలగచేయదు. విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం చేత మనం నడిపింపబడాలి. విశ్వాసంతో, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో మనం నడిపింపబడినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పరిస్థితులను, మీ పరిచర్లను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.